నీ దగ్గర లాక్కోలేక కాదు దివ్య. దివ్య మాటలకి కళ్యాణ్ జవాబిచ్చాడు. దివ్య నీ దగ్గర నుంచి లాక్కోవడం నాకు పెద్ద మ్యాటర్ కాదు. కానీ నువ్వు తనుజని తీయనన్నావనే నీకు ఇచ్చాను అని కళ్యాణ్ అన్నాడు. ఇంతలో కళ్యాణ్ ఆగు, తనకి పర్సనల్ రీజన్ ఉంది. ఇక్కడ ఎమాన్యుల్ కాదు, రీతు కాదు. ఓన్లీ పర్సనల్ రీజన్ వల్లే తను తీసేసింది అంటూ తనుజ రెచ్చిపోయింది. అలా పోర్ట్రేట్ చేస్తున్నావా తనుజ, ఇప్పుడు హ్యాపీయేనా అంటూ దివ్య అంది. పర్సనల్ రీజన్ వల్లే నామినేషన్ నుంచి ఇక్కడి వరకు లాక్కొని వచ్చి నన్ను తీసేసింది. ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర కూడా చెప్పింది, నువ్వు రీతు ఉంటే నేను నిన్ను తీయనని చెప్పింది. కానీ ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నా కూడా ఆమె నన్ను తీస్తుందంటే అది పర్సనల్ రీజన్ వల్లే. నాకు నీతో మాట్లాడాలని లేదు. నీ పర్సనల్ హౌస్ బయట పెట్టుకో, లోపల కాదు. ఆడియన్స్ అన్నీ చూస్తున్నారు అంటూ తనుజ చిరాకుగా హౌస్ లోపలికి వెళ్ళిపోయింది. తీస్తే హ్యాపీగా నేను ఇంటికి వెళ్తా తనుజ, నీలా ఏడ్చుకుంటూ వెళ్ళను అంటూ దివ్య అరిచింది. విన్నారా అంటూ భరణిపై దివ్య. మొత్తానికి తన జోలికి రాకుండా తనుజని తీసేయడంతో దివ్యకి వెళ్ళి హగ్గిచ్చాడు ఇమ్ము. నేను చేయాల్సింది నేను చేశాను. మరి నువ్వు కెప్టెన్ ఎలా అవుతావో తర్వాత నీ చేతిలోనే ఉంది అంటూ దివ్య చెప్పింది. ఇక తనుజని ఓదార్చేందుకు లోపలికి వెళ్తున్న భరణిపై దివ్య ఫైర్ అయింది. విన్నారా భరణి గారు, హ్యాపీయా ఇప్పుడు అని దివ్య అంది. దేనికి అని భరణి అడిగితే ఎలా మాట్లాడుతున్నారో వినలేదా? నా గేమ్ నేను ఆడుకుంటుంటే కూడా ఎవరు ఇన్వాల్వ్ చేస్తున్నారో చూస్తున్నారా? ఎవరు పర్సనల్ రీజన్స్ తెస్తున్నారో చూస్తున్నారా మీరు అని దివ్య అందరి ముందు గట్టిగా అరిచింది. నువ్వు తెస్తున్నావు కదా దివ్య అని భరణి అన్నాడు. నా గేమ్లో మీ పేరు ఎందుకు వచ్చింది? ఇలాంటి వాటిలో స్టాండ్ తీసుకోండి అంటూ భరణి ఏం చేయాలో